ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అన్నింటినమ్మ దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు, పరిచయ కొరకు ప్రార్థిస్తున్నా. మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాండి. మీ అందరికీ కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్. అలాగే సోదరి, ఈ దినము దేవుని యొక్క వాగ్దానం మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం మనం ధ్యానిద్దాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. ఆమేన్ అనండి. ఆమేన్. ఎందుకంటే సోదరి, బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గలవారలారా. బంధకాల్లో అందరూ ఉంటారు. పరిస్థితులు, మానవ జీవితం అంతా కూడా ఏదో ఒక బంధకాల్లో, ఇబ్బందులు, రుణాల్లో, ఆటంకాలు, అనారోగ్యం, ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. జీవితం అంతే. కానీ అటువంటి పరిస్థితులను పడి ఉండి కూడా నిరీక్షణ గలవారలారా, అయినా నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నన్ను తలగా ఉంచుతాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడని నిరీక్షణ నీకు ఉంది కదా. నిరీక్షణ అయితే నువ్వు కోల్పోలేదు కదా. దేవుడు నందు, యేసు నందు నువ్వు నిరీక్షణ ఉంచావు కదా. అయితే ఈరోజు వాగ్దానంతో దేవుడు నిన్నాడు, నీకు చెబుతున్నాడు ఏంటంటే, నీ కోటకు మరలా ప్రవేశించుడి. అంటే ఏదైతే నువ్వు కోల్పోతున్నావో తిరిగిరా. నేను ఈసారి రెండంతలుగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, రెండంతల మేలు నీకు కలుగజేస్తాను. నీ ఉద్యోగాన్ని నేను ఇస్తాను, వ్యాపారాన్ని తిరిగి రప్పిస్తాను, నీ చేతి పంటలు నేను ఆశీర్వదిస్తాను. ప్రతి విషయంలో కూడా నీ కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి నేను ఇస్తాను. నీ నిందల అవమానాల ద్వారా నీకు ఘనత, కీర్తి వచ్చేలా చేస్తాను. ఏమీ తెలియని, ఏమి చేయలేని అయోమయ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నామో ఎందరికో నిన్ను ఒక మార్గదర్శిగా నేను చేస్తాను. రా, కోటలోకి రా, దేవుని సన్నిధికి రా. నీ నిరీక్షణ కోల్పోలేదు కనుక ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయి. ప్రభా, నేను నాకు రెండంతల ఆశీర్వాదం ఇస్తాను కదా, రెండంతల మేలు కలుగు చేస్తాను కదా అని అడుగు దేవుణ్ణి. సోదర, ఖచ్చితంగా మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఎందుకంటే పత్రికల్లో పౌలు గారు శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, ఆ నిరీక్షణ ఎన్నడూ మనల్ని సిగ్గుపరచదు. నువ్వు తలగానే ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడే కానీ కిందవాడుగా ఉండవు, నువ్వు ఒప్పిచ్చేవాడు కానీ అప్పు చేసేవాడు ఉండవు. కాళాంధకార లోయలో ఉన్న నిన్ను ఎక్కలేని ఎత్తైన పర్వతాలు, శిఖరాలు నేను ఎక్కిస్తాను. యోబుకి రెండంతల ఆశీర్వాదం ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే యోబు నిరీక్షణ కోల్పోలేదు. యోసేపుని దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన నిరీక్షణ కోల్పోలేదు. అబ్రహాముని దేవుని ఆశీర్వదించాడు. ఎందుకంటే అబ్రహాము నిరీక్షణ కోల్పోలేదు. దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. దావీదు నిరీక్షణ కోల్పోలేదు. ఈరోజు నీవు నిరీక్షణ కోల్పోలేదు కనుక దేవుడిని చేపట్టి నేను లేవనెత్తి రెండంతలు ఆశీర్వదిస్తాను. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీకు కృప కలుగును గాక, మీకు కృప కలుగును గాక, మీకు కృప కలుగును గాక. ఆమేన్.